సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణపు పనులను ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో కలిసి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను మరియు ఆసుపత్రి ఈఈలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే శ్రీ మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందర్ బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ తదితర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ, ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి, ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్న రాబోయే కాలంలో మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటేక్ స్ట్రెంత్ 175, ఆ ఇంటేక్ని 200కు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన. దానికి అనుగుణంగా ఎన్ఎంసి నామ్స్ ప్రకారము ఇన్ని బెడ్స్ ఉండాలి. ఈరోజు ఈ హాస్పిటల్ ప్లస్ ఎంసీహెచ్ రెండు కలిస్తే సుమారు 1225 బెడ్లు ఉన్నాయి. ఆ బెడ్లు ఏర్పాటు చేయబోతున్నాం, అడిషనల్ బెడ్స్. ఇందులో ప్రాణము, వైద్యము, విద్య అనేది మేలైన వైద్యం అందించాలంటే క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి.